వెల్కమ్ బ్యాక్. శ్రీవారి నడకదారి భక్తులకు సులభతరంగా దర్శన భాగ్యం కల్పించేందుకు టోకెన్ విధానంతో పాటు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. సూచించిన సమయానికి భక్తులు క్యూ లైన్ వద్దకు చేరుకుంటే 2 గంటల్లో దర్శన భాగ్యం లభిస్తుందని, బ్రహ్మోత్సవాల తర్వాత సర్వదర్శనం సులభతరంగా జరిగేలా మార్పులు చేస్తున్నామన్నారు. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నడకదారి భక్తులకు సంబంధించినటువంటి దర్శన విధానంలో మార్పులు చేసింది టీటీడీ. ఇప్పటి వరకు దర్శన టోకన్లు మాత్రమే జారీ చేస్తూ వస్తున్నటువంటి టీటీడీ ఇప్పుడు దర్శన టోకన్తో పాటు టైం స్లాట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వివరించడానికి మనతో పాటు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, శ్రీవారి నడకదారిని వస్తున్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన విధానంలో చేసిన మార్పులు ఏ విధంగా? ఓం నమో వెంకటేశాయ. ఎంతో పరిశోధన జరిపి శాస్త్రీయంగా ఆలోచించి గత అనుభవాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భక్తుల సెంటిమెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకొని మనము ప్రతిరోజు కూడా వారాంతపు దినాలతో సహా వారంలో ఉన్న అన్ని దినాలలో ప్రతిరోజు 20,000 దివ్యదర్శన టోకన్లు జారీ చేయాలని నిర్ణయించడం జరిగింది. 20,000 దివ్యదర్శన టోకన్లు ఇవ్వడమే కాదు, అలా టోకన్లు పొందినటువంటి భక్తులు సూచించిన సమయానికి వచ్చిన ఎడల వారికి 2 గంటల లోపే దర్శనం చేయించేటట్లు కూడా ప్రణాళిక రూపొందించుకొని దానికి అనుగుణంగా స్లాట్స్ కేటాయిస్తూ వస్తున్నాము. ఇందులో ప్రధానమైనటువంటి మార్పు, నడక మార్గంలో మొదటిలోనే వారికి సీరియల్ నెంబర్ కలిగినటువంటి టోకన్ను జారీ చేసి తదుపరి నడక మార్గం మధ్యలో అలిపిరిలోనైనా శ్రీవారిమెట్టులోనైనా, అలిపిరి మార్గంలో గాలిగోపురంగా పిలువబడతారు, అదేవిధంగా శ్రీవారిమెట్టు మార్గంలో మనకు మధ్యలో 1000 మెట్లు దాటిన తర్వాత ఆ కౌంటర్స్ వస్తాయి. అక్కడ వారికి టైం స్లాట్ కేటాయించేటువంటి స్టిక్కర్ని అతికించడం జరుగుతుంది. అటువంటి భక్తులు ఆ సూచించిన సమయానికి దివ్యదర్శనం కాంప్లెక్స్కి చేరుకుంటే ఆ దివ్యదర్శనం కాంప్లెక్స్ ద్వారా వారు వైకుంఠం 1 కంపార్ట్మెంట్ నుంచి కారిడార్లోకి వెళ్ళి స్వామివారిని 2 గంటల లోపు దర్శనం చేసుకోవచ్చు. నిన్న 20,000 టోకన్లు మనము ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 4 గంటలకే 14,000 టోకన్లు అలిపిరి మార్గంలోను, 6,000 టోకన్లు శ్రీవారిమెట్టు మార్గంలో సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది. వాళ్ళందరూ కూడా 19,663 మంది భక్తులు నిన్న రాత్రి ఆలయం మూసే లోపల ఏమాత్రం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా దర్శనం చేసుకున్నారు. 20,000 మందికి పరిమితం చేయడంతో ఆ 20,000 మందికి ఎనలేని ప్రయోజనం మనగూరుతోంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. గతంలో అంటే గత 2 వారాలుగా ప్రయోగాత్మకంగా శుక్ర, శని, ఆదివారాల్లో నడకదారి భక్తులకు దర్శన టోకెన్ నిలిపేశారు. ఈ టోకెన్ విధానం పునరుద్ధరించిన తర్వాత వారికి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మనము ఆ 3 రోజులు రష్ దినాలు, అంటే శనివారం ఆదివారం రష్ దినాలు, శుక్రవారం తక్కువ సమయం ఉంటుంది భక్తులకు, స్వామివారి సేవకు ఎక్కువ సమయం వెళ్తుంది కాబట్టి అందుకని 3 రోజులు రద్దు చేశాము. సమయం సూచించడం వల్ల యంత్రాంగానికి కాదు, భక్తులకు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా దర్శనం చేసుకొని హ్యాపీగా వారు వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది కూడా తక్కువ సంఖ్య కాదు, 20,000 మంది భక్తులు ప్రతిరోజు. ఆ విధంగా 140,000 మంది భక్తులకు మనం ఈ విధంగా సూచించిన సమయంలో ప్రతిరోజు 20,000 లెక్కన దర్శనం చేయిస్తాం. ఇది అన్ని రోజులలో శుక్ర, శని, ఆదివారాలతో సహా అన్ని రోజులలో కూడా ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం వేచి ఉండకుండా స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు నడకదారి భక్తులకు ఆ విధమైనటువంటి సౌలభ్యం తీసుకొచ్చారు. సర్వదర్శనం భక్తులకు కూడా ఇదే విధానాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నిన్నటి నుంచి మనము 40,000 మంది భక్తులకు 20,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం కింద, 20,000 నడకదారిలో వచ్చే భక్తులకు సూచించిన సమయానికి దర్శనం చేయించడానికి ఏర్పాట్లు, అనగా 2 గంటల పాటు మాత్రం వెసులుబాటు మనం పెట్టుకున్నాము. అంతలోపల తప్పకుండా దర్శనం చేయిస్తాం. ఇది పూర్తిగా స్థిరీకరణ పొందిన తరువాత ఇంకా మిగిలిన సర్వదర్శనం భక్తులకు ఏ విధంగా వారికి సమయం సూచించడానికి అవకాశం ఉంటుంది, ఎంతమందికి ఆ విధంగా సూచించడానికి అవకాశం ఉంటుంది అన్నదంతా కూడా బ్రహ్మోత్సవాల తదుపరి దాని మీద మనం పరిశోధన జరపడము, శాస్త్రీయమైన విశ్లేషణ జరపడము చేస్తామని నిన్ననే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అందరికీ కూడా తెలియజేశారు. దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తూ వాటి మీద అప్పుడు స్టడీ చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నడకదారి భక్తులకు టైం స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టాం. వారు టైం స్లాట్ కేటాయించినటువంటి సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే ఎలాంటి 2 గంటల్లోనే స్వామి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశాం. ఇక ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు వేచి ఉండే అవసరం లేకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తర్వాత సర్వదర్శనం భక్తులకు కూడా ఇదే విధానాన్ని అవలంబించేలా కూడా ఏర్పాట్లు చేస్తామని జేఈఓ శ్రీనివాసరాజు గారు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం నడకదారి భక్తులకు సంబంధించినటువంటి దర్శనం మార్పుల అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామం.
పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.